బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి సీఎం నితీష్ కుమార్, ఆయన ఇతర మంత్రివర్గ సహచరులు, అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం జరుగుతుండగా జాతీయ గీతం ఆలపించటం ప్రారంభమైంది. జాతీయ గీతం ఆలపించబడుతున్న సమయంలో హాలులో ఉన్న ప్రతి ఒక్కరూ శ్రద్ధాస్థితిలో నిలబడి పాడటం ప్రారంభించారు. నితీష్ కుమార్ కూడా పాడటం ప్రారంభించారు. జాతీయ గీతం మధ్యలో నితీష్ కుమార్ ఒక ఉన్నతాధికారితో మాట్లాడుతున్నట్లు వైరల్ అయిన వీడియోలో కనిపించింది. నితీష్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దీపక్ కుమార్ను పదే పదే తాకుతూ ఏదో మాట్లాడుతూ కనిపించారు. అయితే ఆ సమయంలో దీపక్ కుమార్ చాలా అసౌకర్యంగా కనిపించాడు. నితీష్ కుమార్ను అటెన్షన్ పొజిషన్లో నిలబడమని సైగలతో చెప్పాడు. అయినప్పటికీ నితీష్ కుమార్ దీపక్ కుమార్ వైపు నిరంతరం సైగ చేస్తూనే ఉన్నాడు. ఇది మాత్రమే కాదు, కొన్ని సెకండ్ల తర్వాత నితీష్ కుమార్ కూడా ముందు ఉన్న ఒకరితో చేతులు జోడించి పలకరించడం కనిపించింది. బీహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ నితీష్ కుమార్ వీడియోను షేర్ చేస్తూ ఆయన తీరుపై మండిపడ్డాడు. నితీష్ కుమార్ దేశాన్ని అవమానించారని, జాతీయ గీతాన్ని అగౌరవపరచడం పై నితీష్ కుమార్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరమని, నితీష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.